కు సంబంధించి దానికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ అందించారు. ఇక కశ్మీర్ బారాముల్లా దగ్గర మా ప్రతినిధి చక్రి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? నిన్నంతా కూడా సీజ్ ఫైర్ ఉల్లంఘించిన పాకిస్తాన్ తర్వాత కాస్త నెమ్మదించింది, తర్వాత పరిస్థితి అంతా కూడా సద్దుమణిగినట్లు కనిపించింది. రేపు కొన్ని చర్చలు జరగబోతున్నాయి ఇరు దేశాల మధ్య. ఓవరాల్ గా అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చక్రి ఉన్నారు. చక్రి, రైట్ స్వాతి, ప్రస్తుతం సరిహద్దు ప్రాంతాల్లో కశ్మీర్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి ప్రశాంతంగా కనపడుతోంది. ప్రజలు కూడా ప్రశాంతంగానే ఉన్నారని అనిపిస్తోంది. కానీ ఇది తుఫాను వెలిసిన తర్వాత వచ్చిన ప్రశాంతత, లేదంటే తుఫానుకు ముందు ప్రశాంతత తెలియడం లేదు. ఎందుకంటే నిన్న సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత సీజ్ ఫైర్ ఉల్లంఘనలు జరిగాయి. మరి ఈ రోజు కొద్దిసేపటి క్రితం త్రివిధ దళాధిపతులతోటి, అలాగే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ తోటి, అజిత్ దోవల్ తోటి ప్రధాని ఇంట్లో కీలక భేటీ జరుగుతోంది. ఈ భేటీలో చాలా కీలకమైన నిర్ణయాలు ఉండే అవకాశం ఉంది. మేబీ దీని మీద ఒక ప్రకటన రాకపోవచ్చు, కానీ కీలక నిర్ణయాలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, పాకిస్తాన్ బార్డర్ అంతా కూడా ప్రశాంతంగా ఉంది. ఎక్కడా కూడా ఫైరింగ్ కానీ, ఎక్కడా కూడా అటెంప్టెడ్ అటాక్స్ కానీ ఎక్కడా కనపడడం లేదు. నేను అంటే త్రూ అవుట్ ది బారాముల్లా కావచ్చు, అంతకుముందు పఠాన్ నుంచి వచ్చాను నేను. దారి మొత్తం కూడా యాజ్ యూజువల్గా ప్రజలంతా తమ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నారు. కానీ వాతావరణం చూస్తుంటే చాలా గంభీరంగా కనపడుతోంది. రోడ్డు ఎక్కడికక్కడ, అంటే ప్రతి కిలోమీటర్కి సెక్యూరిటీ పర్సన్స్ కనపడుతున్నారు, భద్రతా దళాలు కనపడుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ చెకింగ్ చేసి పంపిస్తూ ఉన్నారు వాహనాలన్నింటినీ కూడా. ప్రజలు మళ్ళీ తమ తమ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒకవైపు ప్రశాంతంగా కనపడుతుంది, ఒకవైపు నివురుగప్పిన నిప్పులో కనపడుతున్నటువంటి పరిస్థితి. అంటే సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చింది ప్రభుత్వం. ఒకవేళ మళ్ళీ ఎలాంటి తోకజాడింపు కార్యక్రమాలు పాకిస్తాన్ చేసినా మీరు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అలాంటి చర్యలు తీసుకోండి, మీకు రిస్ట్రిక్షన్స్ లేవని చెప్పి చెబుతూనే సీజ్ ఫైర్కి కట్టుబడి ఉండి భారత్ కనబడుతుంది. రెండిటికి సిద్ధంగా ఉంది. సీజ్ ఫైర్కి కట్టుబడుతూనే ఒకవేళ తోకజాడింపు చర్యలు లేదంటే కవ్వింపు చర్యలు పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవాలి అలాంటి చర్యలు తీసుకోవాలని చెప్పి త్రివిధ దళాలకు కూడా స్వేచ్ఛనిచ్చినటువంటి పరిస్థితి. అలాగే కొద్దిసేపటి క్రితం ట్రంప్ చేసినటువంటి ప్రకటన కూడా చూడవచ్చు. కశ్మీర్ విషయంలో ప్రధానంగా ఇష్యూ అంతా కశ్మీర్ చుట్టే ఉంది. కశ్మీర్లో మధ్యవర్తిత్వం వహిస్తాను, దీనికి సొల్యూషన్ తీసుకొస్తాను అని చెప్పి నిన్నటిలాగే ఒక గర్వంగా చెప్పేటటువంటి ఒక ప్రకటన చేశాడు. కానీ పాకిస్తాన్ మేబీ అలాంటి మీడియేషన్ కోరుకుంటుందేమో, కానీ భారత్ ఎప్పటి నుంచో మొదటి నుంచి కూడా ఇది ద్వైపాక్షిక సమస్య, ఇవి రెండు దేశాలు తేల్చుకునే సమస్య, దీంట్లో మూడో వాళ్ళ జోక్యం అవసరం లేదు, ఇట్ ఈస్ బయలాటరల్ ఇష్యూ, వీ డోంట్ నీడ్ ఎనీ థర్డ్ పర్సన్స్ ఆర్ థర్డ్ మీడియేటర్ అవసరం లేదు మాకు అని భారత్ చెప్తూ ఉంది. ట్రంప్ చేసినటువంటి ప్రకటన భారత్ ఎలా చూస్తుంది, దాని మీద భారత్ ఏమైనా ప్రకటన చేస్తుంది అనేది కూడా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. పాకిస్తాన్ ప్రధానంగా ఇప్పుడు బాగా నష్టపోయిందని చెప్పొచ్చు. డిఫెన్స్ సిస్టమ్ ప్రకారం కావచ్చు, వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కావచ్చు, బాగా నష్టపోయింది పాకిస్తానే. అందుకే అది సీజ్ ఫైర్ ఆప్షన్ కాళ్ళబేరానికి వచ్చింది. వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితి. పూర్తిగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ నాశనం చేశాయి మన ఎయిర్ స్ట్రైక్స్ అన్నీ కూడా. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఎప్పుడైతే నాశనం అయిపోతుందో వాళ్ళ ఏరియల్ సర్వైలెన్స్ అనేది ఉండదు. వాళ్ళ లోపలికి ఎవరైనా కూడా వచ్చినా కూడా వాళ్ళని డిఫెండ్ చేసి, ఇప్పుడు మనకి ఏదైతే S-400 సిస్టమ్ ఉందో అలాంటి సిస్టమ్ వాళ్ళకి ఏదో చైనా మేడ్ ఏదో చిన్నదో పెద్దదో వాళ్ళకు ఉండేది. అలాగే అలర్ట్ చేసే రాడార్ ఉండేది. ఆ వ్యవస్థ అంతటా కూడా ధ్వంసం అయిపోవడంతో మన ఫైటర్ జెట్స్ వెళ్ళినా లేదంటే మన డ్రోన్స్ వెళ్ళినా వాళ్ళకి తెలిసే అవకాశం లేదు. వాళ్ళకి ఏం జరుగుతుందో, అంటే ఒక గుడ్డివాడి ముందు ఏం చేసినా ఎలా ఉంటుందో అలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ పూర్తిగా నాశనం అయిపోయింది. వాళ్ళ 11 ఎయిర్ బేసెస్ మీద దాడులు జరిగాయి. ఎయిర్ బేసెస్ అన్ని కూడా నాశనం అయిపోయినటువంటి పరిస్థితి. ఎయిర్ బేసెస్ నాశనం అయితే అక్కడ నుంచి ఎయిర్ స్ట్రైక్ చేయడానికి ఉండదు, వాళ్ళ ఫైటర్ జెట్స్ టేక్ ఆఫ్ అవ్వడానికి ఉండదు. అలాగే 5 టెర్రరిస్టులను చంపేశాం. ఆ ప్రూఫ్లతో సహా మనం ప్రపంచాన్ని ముందు పెట్టాం. పాకిస్తాన్లో టెర్రరిస్టులను చంపాం మేము చేసినటువంటి అటాక్లో, ఆపరేషన్ సింధూర్లో అనే వివరాలను బయట పెట్టాం మనం. అలాగే 9 చోట్ల దాడులు జరిగాయి ఆ రోజు మనం చేసినటువంటి ఆపరేషన్ సింధూర్లో. ఇన్ని జరిగి పాకిస్తాన్ పూర్తిగా నష్టపోయిన తర్వాత చేతగానితనంతో ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ కాళ్ళబేరానికి వచ్చింది. కానీ స్టిల్ నిన్న సీజ్ ఫైర్ ఉల్లంఘనలు జరిగాయి, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఆ తర్వాత మళ్ళీ మీడియాలో కావచ్చు లేదంటే భారత ప్రభుత్వ అఫీషియల్ ప్రకటన తర్వాత కావచ్చు పాకిస్తాన్ దారికి వచ్చింది. మరి ఈ రోజైనా ఈ పరిస్థితి ప్రశాంతంగా కొనసాగుతుందా, లేదంటే ప్రస్తుత పరిస్థితుల్లో ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటుంది, భారత్ దేనికి సిద్ధంగా ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో మనం చేయబోతున్నాం అనే దానికి సంబంధించి
ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ సెక్యూరిటీ పర్సన్స్ అందరూ కూడా బారాముల్లా నుంచి ముందుకు వెళ్తున్నాను. నేను ఉరీ సెక్టర్కి వెళ్తూ ఉన్నాను. ప్రస్తుతం ఉరీ సెక్టర్లో పరిస్థితి ఎట్లా ఉందో మీకు కొద్దిసేపట్లో చూపించబోతున్నాను. బారాముల్లాలో ప్రశాంతంగా కనపడుతుంది. సెక్యూరిటీ పర్సన్స్ ఈ విధంగా గస్తీ కాస్తూనే ఉన్నారు. మీరు ఇప్పుడు చూశారు, కానీ ప్రతి 5 నిమిషాలకి ఈ విధమైనటువంటి గస్తీ జరుగుతూనే ఉంది. చాలా గంభీరమైనటువంటి వాతావరణం అయితే కనబడుతుంది. స్వాతి, ప్రస్తుతం మనం బారాముల్లా నుంచి ఉరీ వెళదాం. ఉరీ దగ్గర పరిస్థితి ఎలా ఉంది? ఎందుకంటే ఉరీ బాగా ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతం. ఉడి అని అంటారు, ఉరీ కాదు ఉడి అంటారు యాక్చువల్గా. ఇక్కడ ఉడి బాగా ఎఫెక్ట్ అయినటువంటి ప్రాంతం. ఉడితో పాటు పూంచ్ సెక్టర్ కూడా మనకు తెలుసు. పూర్తిగా అక్కడ కాల్పులు జరిగాయి, అమాయకులు చనిపోయారు, ఇళ్లు ధ్వంసం అయ్యాయి, నిరాశ్రయులయ్యారు చాలామంది. సో ఉడిలో పరిస్థితి ఏ విధంగా ఉంది చూద్దాం. అక్కడ కూడా ఇదే ప్రశాంతత కనబడుతుంది. ఆ సెక్టర్లో కూడా అక్కడ కూడా ఇబ్బందులు లేవా? గతంలో 2-3 రోజులు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు అక్కడ లేదా? ప్రజలు ఏమనుకుంటున్నారు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. బారాముల్లా అయితే ప్రస్తుతం ప్రశాంతంగా ఉంది. సరిహద్దు రేఖ వెంబడి నేను ప్రయాణిస్తూ ఉన్నాను. ఎక్కడికక్కడ మీకు అప్డేట్స్ అందిస్తూ ఉన్నాను. ప్రశాంతంగా కనపడుతూ ఉన్నాయి సరిహద్దులన్నీ కూడా. ఇదే ప్రశాంతత కంటిన్యూ అవ్వాలని కోరుకుందాం. ఇక్కడ ప్రజలు ప్రశాంతంగా ఉండాలని కోరుకుందాం. రైట్, అప్డేట్స్ అందిస్తూ ఉంటాను ఇక్కడ నుంచి. ఓవర్ టు యు స్వాతి. రైట్ చక్రి, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.